టీశాక్లో కలెక్షన్ కింగ్ అట. స్వచ్ఛంద సంస్థలు టీశాక్ మధ్యలో కమిషన్. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో వసూళ్ల పర్వమట. హెచ్ఐవి ఎయిడ్స్ ఎన్జిఓలే టార్గెట్. ఎంఓయూలు రద్దు చేస్తామంటూ బెదిరించి కమిషన్లు వసూలు చేసిరట. 2 నెలల్లో 3 కోట్లకు పైగా లేపావతల పడేసిరట. చూడు ఎట్లుందో. ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి వసూళ్ల బాధ్యతను అప్పచెప్పిరట. ఆ ఉద్యోగికి బదిలీ, దాంతో వెలుగులోకి వచ్చిందట. అంటే ఎవడైతే ఈ వసూళ్ల పర్వంలో ఉన్నాడో వాడిని ట్రాన్స్ఫర్ చేసిరట. మరి వాడే బయట పెట్టిండో ఏమైందో మొత్తానికి బయటకు వచ్చిందట. ఎంత? 2 నెలల్లో 3 కోట్లు వసూలు చేసిరట దొంగలంతా కలిసి. చూడురిగా. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో వసూళ్ల పర్వం చోటు చేసుకుంది. ఎయిడ్స్ రోగులకు సేవలు అందించే స్వచ్ఛంద సంస్థల నుంచి టీశాక్ అధికారులు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారట. అంటే ఎన్జిఓస్ ఉంటాయి కదా, ఆ ఎన్జిఓస్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారట. తాము అడిగినంత ఇవ్వకపోతే టీశాక్తో చేసుకున్న అవగాహన ఒప్పందాలు, ఎంఓయూలు రద్దు చేస్తామని బెదిరిస్తూ రాష్ట్రంలోని వివిధ ఎన్జిఓల నుంచి 2 నెలల్లో దాదాపు 3 కోట్లకు పైగా వసూలు చేసిరట. ఈ వసూళ్ల వెనుక టీశాక్కు చెందిన ఒక ఉన్నతాధికారి ఉన్నాడట. మరి ఎవడవాడు దొంగ? ఇట్లా తయారైంద్రవై మీరంతా. సదరు అధికారి ఎన్జిఓల నుంచి వసూళ్లు చేసే ఆ పనిని ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి అప్పగించిందట. దీంతో సదరు ఉన్నతాధికారి ఆ కాంట్రాక్ట్ ఉద్యోగిని పెద్ద పోస్టు నుంచి తప్పించి పనిలేని విభాగానికి ట్రాన్స్ఫర్ చేసిందట. ఈ బదిలీల వల్ల వసూళ్ల విషయం బయటకు వచ్చిందట. ఇక వాడు కింది పోస్ట్ ఇచ్చిన తర్వాత బిడ్డ ఇంత పనికున్నావు అని చెప్పి మొత్తం బయట వేసిందట. ఇగో టీశాక్కు చెందిన ఒక ఉన్నతాధికారి ఏటా ఒక్కో ఎన్జిఓకు కేటాయించే బడ్జెట్ నుంచి 10% మొత్తాన్ని నగదు రూపంలో కమిషన్గా ఇవ్వాలని హుకుం జారీ చేసిందట. ఆ ఉన్నతాధికారి తరపున హైదరాబాద్లోని టీశాక్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ హోదా కలిగిన ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఈ వసూలు చేసేవాడట. నేరుగా తామే వెళ్లి వసూళ్లకు పాల్పడితే సమస్యలు వస్తాయని భావించి ఇందుకోసం ప్రైవేటు వ్యక్తులను రంగంలోకి దించిందట. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో వసూళ్ల కోసం ఒక మహిళను పంపించిరట. అడిగినంత ఇవ్వకపోతే టీశాక్తో ఉన్న ఎంఓయు రద్దు చేస్తామని బెదిరించిరట. ఒక్కసారి ఒప్పందం రద్దయితే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి. దీంతో స్వచ్ఛంద సంస్థలు కూడా చేసేది లేక అడిగినంత ఇచ్చుకుంటున్నాయట. కొన్ని సంస్థలు అయితే 5% ముట్ట చెప్పినాయట. ఇలా సగటున ఒక్కో సంస్థ నుంచి వారి బడ్జెట్ ఆధారంగా 3 లక్షల నుంచి 10 లక్షల మధ్య వసూలు చేస్తున్నారట. కొంచెం వాటర్ ఇవ్వ. ఇక మొత్తం టీశాక్ బడ్జెట్లో 39 కోట్లు కేటాయించిందట గవర్నమెంట్. ఎవరి ఎన్జిఓల కోసం 39 కోట్లు కేటాయిస్తే 10% కమిషన్ కింద గత 2 నెలల్లోనే 3 కోట్ల రూపాయలు వసూలు చేసిరట. ఎంత ఘోరం చూడండి. మరి ఎవడా వాడెవడు, దాని వెనకాల ఎవడు ఉన్నాడు?